ఓం శ్రీ సాయిరామ్. ఓం తచ్చం యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః ఊర్ధ్వం జిగాతు వేషజం ద్విపదే సంచతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం జ్ఞానకర్మ సన్యాసి యోగం నిన్న 29వ శ్లోకం మనం చెప్పుకుంటాం. అయితే ఈరోజు 30వ శ్లోకం. అదే సేమ్ దేని గురించి అయితే భగవంతుడు చెప్పాడో దాన్ని మరికొద్దిగా విశదీకరించాడు. ఆయన దేని గురించి చెప్పాడు? ప్రాణాయామం గురించి చెప్పాడు. ఈ ప్రాణాయామం ఎలాగ చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అంటే మీరు జ్ఞానంలో కూర్చున్నప్పుడు ఈ ప్రాణాయామం చేసుకుంటున్నప్పుడు ఇది ఒక యోగమే, ఇది ఒక యజ్ఞమే. ఈ యజ్ఞాన్ని కూడా మీరు జయించినట్టయితే మీరు భగవంతుల్లో మీరు కలియగలరు. మీ తాలూకా మీరు మోక్షానికి చేరుకోగలరు. ఒక్కొక్క విషయాన్ని ఆయన విశదీకరించారు. ఏంటంటారు 29వ? అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పాణం తదాపరే. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తదా అపరే. ప్రాణాపాన సగతీరుద్వా ప్రాణాయామ పరాయణ. అది 29లో ఆయన చెప్పారు. ఇది ప్రాణాయామం ఎలా చేస్తాము? ఈ ప్రాణాయామం ఏంటంటే ఇది 3 రకాలుగా ఉంటుంది. ప్రాణాయామం ఏంటి అంటే మనం ఊపిరి తీసుకోవడం మళ్ళీ విడిచిపెట్టడం. నిన్న నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని ఏంటంటారు? ప్రాణం గాలిని లోపలికి పీల్చుకుంటూ ఎప్పుడైతే గాలి లోపలికి పీల్చుకొని దాన్ని కొంతసేపు ఉంచడానికి దాన్ని పూరకం అంటారు. ఆ తర్వాత దాన్ని మెల్లగా విడిచిపెట్టడానికి రేచకం అంటారు. ఈ పూరకం, రేచకం, కుంభకం ఇవి మీరు ఇది గురువు ద్వారా నేర్చుకున్నట్టయితే దాన్ని ఎలా చేయాలి అన్నది మీరు నేర్చుకోగలరు. ఆ విధంగా మీరు సాధన చేసినట్టయితే మీరు దానికి ఆ పాయింట్కి మీరు రీచ్ అవ్వగలరు. ఇది పూరకం, రేచకం, కుంభకం. ఇది 3 విధాలుగా ఇది ఉంటుంది అని భగవంతుడు దీని ద్వారా చెప్పాడు. ఇది ఏంటంటే ఇది ఎప్పుడైతే లోపలికి మీరు తీసుకుంటారో దాన్ని హృదయంలో కాకుండా నాభి వైపుకు పంపించడానికి మీరు ట్రై చేసుకోవాలి. అలాగే నాభి నుంచి కూడా మీరు బయటకు తీసుకురావాలి. దాన్ని కొంతసేపు ఉంచడానికి ప్రయత్నిస్తూ ఇలాగ ఈ సాధన ద్వారా ఊపిరిని కూడా మీరు లోపలికి తీసుకోవడం, విడిచిపెట్టడం, ఈ సాధన కొంత మేరకు మీరు దాన్ని కూడా మీరు బిగపట్టచ్చు. దీని ద్వారా ఏంటి మీలో ఉన్న మనస్సు పరిశుద్ధం అవుతుంది. ఎప్పుడైతే మనస్సు పరిశుద్ధం అవుతుందో మీలో ఉన్న ఇంద్రియాలు మీరు చెప్పిన రీతిగా అవి వింటాయి. ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇంద్రియాలను మీరు కంట్రోల్ చేస్తారో మీ బుద్ధి అన్నది ఒక శుద్ధంగా ఉంటుంది. మీ మనసు కూడా శుద్ధంగా ఉంటుంది. మంచి మనసుతో మీకు పవిత్రంగా ఉంటుంది. ఎప్పుడైతే పవిత్రత ఏర్పడుతుందో మీరు భగవద్ ధ్యానంలో మీరు వెళ్ళగలరు. అది
ఆ శ్లోకంలో చెప్పుకున్నారు. ఇప్పుడు 30వ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారో మనం విందాం. 30వ శ్లోకంలో అలాగే మీరు చేస్తూ ఇంకేం చెయ్యాలో ఆయన చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? అపరే నియతాహారం ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. అపరే నియతాహారం అంటే దీంట్లో హారం గురించి, అంటే తీసుకున్న ఆహారం ఎలా తీసుకుంటారో ఆయన ఈ శ్లోకంలో చెప్తున్నారు. అపరే నీతాహారం ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి, అది ఫస్ట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే సర్వే అపి ఏతే యజ్ఞవిధం యజ్ఞక్షపిత కల్మష. సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషః. యజ్ఞపిత కల్మషః, కల్మషం లేకుండా మీరు ఉంటారు. ఆ లాస్ట్ యజ్ఞపిత కల్మష అంటే మీలో ఉన్న పాపాలు కూడా పోతాయంటున్నాడు. యజ్ఞపిత కల్మష, మీకు కల్మషం మరి ఇంకేం ఉండదు. మీలో స్వచ్ఛమైన మంచి భావన కలుగుతూ మీ పాపాలు కూడా హరించుకుపోతాయి అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? అపనే జుహ్వతి ప్రాణేపాన అపానం తదా అనేసి 29లో చెప్తూ ఇక్కడ అపారే నీతహారం ప్రాణం ప్రాణేషు జుహ్వతి సర్వే ఆపి ఏతే యజ్ఞావిధం యజ్ఞపిత కల్మష అనేసి ఇక్కడ ఏంటి చెప్తున్నాడు? ఇది యజ్ఞాలు మీరు తెలుసుకోవాలి. ఈ యజ్ఞాలు ఎలా చేయాలి అన్నది ఆయనకు తెలుసు. అంటే యజ్ఞాలు వారిలో ఉన్న ఏదైతే మాలిన్యం ఉంటుందో, ఏదైతే చెడ భావనలు ఉంటాయో అవన్నీ మాయమైపోతాయి. భగవంతుని ఎప్పుడైతే ఇవి మాయనం అవుతుందో భగవంతుని తాలూకా తత్వజ్ఞానాన్ని మీరు అర్థం చేసుకోగలరు. తత్వజ్ఞానం ఎప్పుడైతే మీకు తత్వజ్ఞానం మీలో ఉన్న మాలిన్యం పోతుందో, మీలో ఉన్న తత్వజ్ఞానం మీలో ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మీలో ఒక మంచి భావన వస్తాయి. మీ ఆత్మశుద్ధి అవుతుంది. ఎప్పుడైతే ఆత్మశుద్ధి అవుతుందో అది జీవాత్మ, దాన్ని పరమాత్మ వైపు వెళ్తుంది. అంటే ఇదంతా స్టెప్ బై స్టెప్. అయితే ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి అంటున్నాడు ఇక్కడ? అపారే నీతహారం, అపారే నీతే హారం. హారహ అంటే అపార అంటే మరికొందరు నీతాహార నిష్ఠలతో, అంటే ఆహారాన్ని తీసుకోవడంలో కొంత నిష్ఠ కలిగి ఉంటారు. అంతే కొందరు ఏం చేస్తారంటే ఈ రోజుల్లో ఆహారం అంటే ఫుల్లుగా తీసుకుంటూ ఊపిరి కూడా తీసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి జ్ఞానం కలగదు. వాళ్ళ భగవంతుని మీద కూడా వాళ్ళకి జ్ఞానం కలగదు. అది ఎలా తీసుకోవాలి ఆహారం అన్నది, ఈ ఆహారం మీది ఎప్పుడైతే మీ ఈ కడుపులో ఉన్నదో అది ఎంతైతే ఆహారం పడుతుందో అందులో 50% నువ్వు ఆహారం తీసుకోవాలి. మిగిలిన 1/4 వాటర్ని తీసుకోవాలి. ఆ మిగిలిన 1/4 ఖాళీగా ఉంచాలి. దేనికి అది ఖాళీగా ఉంచాలి అంటే మీరు తీసుకున్న ఆహారాన్ని అలా ఉంచుతూ మీరు ఏదైతే శ్వాసక్రియతో మీరు అంటే గాలిని పీల్చుకుంటారో గాలి తీసుకోవడం విడిచిపెట్టడంలో అది ఉపయోగపడుతుంది. ఆహారం తీసుకోకపోతే మీరు వాయువుని బయటికి తీసుకురావాలి. అంటే ఆహారం తీసుకోవడం తప్పదు, ఆహారం తీసుకోవాలి. అది చక్కనైన ఆహారం తీసుకోవాలి. అంటే ఒక శ్రేష్టమైన ఆహారం తీసుకుంటూ శ్రేష్టమైన అంటే ఈజీ డైజెషన్ అవ్వాలి. అలాగే ఫ్రూట్ జ్యూస్ అని, ఫ్రూట్స్ అని, శాకాహారంతో ఉన్న ఆహారాలు తీసుకున్నట్టయితే మీకు ఈజీగా డైజెషన్ అవుతూ మీ తాలూకా బలాన్ని ఇస్తుంది.
అది ఇక్కడ చెప్పారు. ఆహారం తీసుకోవడం, స్థితమైన ఆహారం తీసుకోవడంలో ఆయన పూర్తిగా ఈ ఆహారాన్ని గురించే ఆయన చెప్పాడు. ఇందులో 50% అనమాట. ఇది ఎలా అంటే సాధన ద్వారా మనసును శుద్ధి చేసుకోవాలి. ఇది యజ్ఞాల్ని మనస్సు అంటే ఇది ఎప్పుడైతే మీరు ఇలా తీసుకుంటారో మీ యజ్ఞం సఫలిస్తుంది. అంటే మీరు దానికి దగ్గర అవుతారు. అపరే నీతాహారం ప్రాణే ప్రాణేషు జుహతి అంటే ప్రాణములు ప్రాణమయందు అది అందులో కలిసినట్టు మీరు ఇది చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అది ప్రాక్టీస్ అంటే మీకు తగిన గురువు ఉండాలి. ఆ గురువు ద్వారా మీరు ఇది చేసినట్టయితే మీరు దీనికి సర్వే అవి ఏదే యజ్ఞ విధం అందరూ ఈ యజ్ఞ విధులు అంటే ఇది ఎలా తీసుకోవాలి ఏమిటి అన్న విధుల ద్వారా యజ్ఞక్షపిత కల్మషాహ యజ్ఞముల ద్వారా అంటే ఇదొక యజ్ఞం అన్నమాట. మీ పాపాలను కూడా రూపుమాపుతాయి. యజ్ఞక్షపిత కల్మషాహ మీ తాలూకా దాన్ని ఆ పాపాలు కూడా కల్మషం అయిపోతాయి, దాన్ని పోతాయి మీరు ఈ విధంగా చేసినట్టయితే. అపరే నీతాహారం ప్రాణేన ప్రాణేషు జుహతి సర్వే ఆప ఏతే విజ్ఞావిధ యజ్ఞక్షపిత కల్మషాహ అనేసి ఈ 30వ శ్లోకంలో చెప్పారు. ఆ విధంగా మీరు చేసినట్టయితే మనసు శుద్ధపరచడం, ఆహారాన్ని తగుపాలలో తీసుకొని దాన్ని తగుపాలతో తీసుకొని ఇంద్రియాలు ప్లస్ మనసు ప్లస్ అంటే ఇంద్రియాలతో కూడిన మనసు అంటే ఇవన్నీ మీకు కంట్రోల్ అవుతాయి. అవి ఎప్పుడైతే కంట్రోల్ అయ్యిందో మీరు బాహ్య దృష్టితో మీరు ఇంకా ఏమీ చూడరనమాట. అంటే బాహ్య వస్తువుల్ని ఏమీ మీకు ఆశ కలిగించదు. ఇంకా ఓన్లీ భగవంతుడి గురించే ఈ శరీరం భగవంతుడికే అర్పితం అన్న భావన మీకు ఏర్పడినప్పుడు మీరు ఆయన తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆయన తాలూకా శక్తిని మీరు కలుగుతారు. ఆ శక్తి మీలో వస్తుంది, ఆటోమేటిక్గా ఆ శక్తి మీకు వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు మీకు భగవంతుడి ధ్యానంలో ఉన్నప్పుడు ఇక పరమ ఆనందాన్ని పొందగలరు. ఇది మామూలు ఆనందం కాదు. మీరు బాహ్య వస్తువులు చూసుకుంటూ ఆనందపడుతూ ఇది చాలా బాగుంది, ఈ టీవీ బాగుంది, అది బాగుంది, ఆ సోఫా బాగుంది, ఇది బాగుంది, దీని గురించి తాపత్రయపడుతూ ఇందులో ఆనందం దొరుకుతుంది, ఇందులో ఏదో మంచి మంచి స్వీట్స్ తెచ్చుకొని తినడము ఇవన్నీ చేసుకుంటూ ఇందులో కూడా అంటే ఒక లస్కురా తిన్నాము అది ఆనందంగా ఎంతసేపు ఉంటుంది, కొంతవరకే మీ నోటి వరకే ఉంటుంది. అది కిందకి దిగిపోయిన తర్వాత మరి ఇంకేం ఉండదు. ఇవన్నీ టెంపరీ. మీకు పెర్మనెంట్గా ఆనందం కావాలంటే ఇది ఒక్కటే, ఇది మీరు గ్రహించుకోండి అని 30వ శ్లోకంలో ఆ బాహ్య దృష్టితో కలగకుండా తత్వజ్ఞానం వైపు మీరు మరల్చుకోండి అని చెప్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ శ్లోకం మనం రేపు చెప్పుకుందాం. సాయిరామ్.